నమస్తే సార్. చెప్పండి. శ్రీవాణి, సాధన టీమ్ సార్. రోల్ ఆఫ్ డయట్ ఇన్ మేనేజింగ్ డయాబెటిక్స్ సార్. ఒకసారి ఈశ్వరుడు నందీశ్వరుడిని పిలిచి నువ్వు భూలోకంలోకి వెళ్ళి మానవులకి ఒక 2 సార్లు భోంచేసి 3 సార్లు స్నానం చేయమని చెప్పి రమ్మని పంపించారంట సార్ భూమి. ఆయన తన మెదడుతో భూలోకంలోకి వచ్చి 2 సార్లు స్నానం చేసి 3 సార్లు భోంచేయమని చెప్తారంట సార్. దాంతో మన డైజెషన్ సిస్టమ్ అంతా ఎక్కువ డిసీజెస్ రావడానికి ఒక కారణంగా చెప్పొచ్చు. ఒక వ్యక్తి ఒక 30 years వరకు తను తీసుకునే ఆహారం తన బాడీ డెవలప్మెంట్ కి, స్ట్రెంథనింగ్ కి, ఇది బోన్ కి అన్నిటికీ వాడుకుంటుంది మనం తిన్న ఆహారాన్ని. 30 years తర్వాత అది ఫ్యాట్ గా మారుతుందేమో అనుకుంటున్నాం. అప్పుడే మనం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల డిసీజెస్ ని కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు. దాని ద్వారా షుగర్ కానీ డయాబెట్ కానీ చాలా చాలా వాటికి కారణం అవుతుంది సార్. షుగర్ అనేది మనం తీసుకునే ఫుడ్ ద్వారా ప్యాంక్రియాస్ పనితీరు సరిగా లేక షుగర్ బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోవడం ద్వారా మనం డయాబెటిక్ అవుతాము. దాన్ని మనం మన లైఫ్ స్టైల్ ని మార్చుకోవడం ద్వారా type 1 డయాబెటిక్ చెప్పలేమేమో కానీ type 2 అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు సార్ ఫుడ్ ద్వారా. ఇంకా ఎక్సర్సైజెస్, యోగాసనాల ద్వారా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా మార్నింగ్ వాక్ అలాంటివి ఎంచుకోవచ్చు. ఇంకా యోగా చేయొచ్చు. మెయిన్ గా అర్ధమచ్చేంద్రాసన ద్వారా షుగర్ ని కంట్రోల్ చేసుకోవడానికి మెయిన్ గా చెప్పొచ్చు. ఇంకా పవనముక్తాసన, పాదహస్తాసన కూడా అంటే ఈజీగా స్పీకర్ ఆన్ లో ఉన్నది సరే ఉంటా సార్. అది మనం తీసుకునే ఫుడ్ లో ఫైబర్ ఎక్కువగా ఉండి కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం ద్వారా షుగర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే కొద్దిగా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ కాకుండా ఫైబర్ ఉన్న ఫుడ్, దాల్ కానీ వైట్ రైస్ కాకుండా వైట్ రైస్, వైట్ సాల్ట్, వైట్ షుగర్ ఇలాంటివి కాకుండా కొంచెం వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ లాంటివి, దాల్ కంపల్సరీ. తర్వాత వాటితో పాటు ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం ద్వారా కూడా స్లోగా డైజెస్ట్ అయ్యి బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేయొచ్చు. ఇంకా ఫ్రూట్స్ కొన్ని తీసుకోవచ్చు. ఇంకా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రూట్స్ లో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవచ్చు. తీసుకోవడం ద్వారా షుగర్ ని కంట్రోల్ చేయొచ్చు. మనం ఏదైనా కొంచెం హెల్త్ బాగాలేకపోతే కొంచెం స్నానం చేయడం అనేది ఒక రిలీఫ్ అవుతుంది సార్. అలాగే మన స్నానం చేయడం ద్వారా మన పైన ఉన్న స్కిన్ కి మలినాలు తీసేయగలమే కానీ లోపల ఉన్న అవయవాలని మనం చెయ్యాలి అంటే అది ఒక యోగా ద్వారా చేయొచ్చు అనుకుంటున్నాను సార్ నేను. అంటే ప్రతి ఒక్క ఆసనానికి మనం చేసే ఆసనంలో ఒక ఆర్గాన్ ని మనం స్టిమ్యులేట్, ఉద్దీపన అంటాం. చేయడం ద్వారా దాని పనితీరును మరింత పెంచొచ్చు. కాబట్టి మనం బయట చేసే స్నానం లాంటిదే యోగా అంటే
లోపల మన ఆర్గాన్స్‌కి మన ప్రతి బాడీలో ప్రతి అవయవానికి మనం యోగా ఒక సొల్యూషన్ అనుకుంటున్నాను సార్. ఇంకా మన ఏ సీజనల్‌లో దొరికే ఆ ఫుడ్‌ని మనం ముందు ఒక 1 అవర్, 2 అవర్స్ ముందు ఏమి తినకుండా ఒక ఫ్రూట్‌ని ఒక మినిమమ్ క్వాంటిటీలో ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు. ఒక అరటిపండు బాగా పండిన ఏ పండు కూడా కాకుండా కొద్దిగా లైట్‌గా ఉన్న పండు ఏదైనా తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్‌ని తీసుకోవడం ద్వారా కూడా మనం ఫుడ్ తక్కువగా తీసుకున్న ఎఫెక్ట్ కాకుండా, మనం షుగర్ అంటే చాలా మంది భయపడి ఫస్ట్ చేసే పని ఫుడ్ మానేస్తారు. ఫుడ్‌ని కంట్రోల్ జేసుకోవాలి. రైస్ తినొద్దు అనుకుంటారు. అలా కాకుండా ఒక 2, 3 అవర్స్ గ్యాప్‌తో ఏదైనా తీసుకున్న వెంటనే ఒక వాకింగ్ గాని, ఏదైనా ఒక వజ్రాసనంలో కూర్చోవడం ద్వారా కానీ హ్మ్. కంట్రోల్ చేసుకోవచ్చు. హ్మ్. ఇంకా, ఇంకా ఫుడ్డంటే ఇంకా జామకాయలు, మెయిన్‌గా జామ పళ్ళు, ఆహ్, బొప్పాయి ఇవి ఈ 2 ఫ్రీక్వెంట్‌గా తీసుకోవడం వల్ల హార్ట్‌కి గానీ ప్రాబ్లమ్ రాకుండా చూసుకోవచ్చు. మెయిన్‌గా మనకి ఏ డిసీజొచ్చినా మెయిన్‌గా మనం ప్రస్తుతం వాడే ఆయిల్స్, ప్రస్తుతం వాడే రైసు ఇలాంటివే కారణం గావచ్చు. కాబట్టి మనం ఇప్పుడు బయటికెళ్తే ఈ సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ వల్ల కావచ్చు, బయట లెక్కలేనన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్సొచ్చాయి. వాటిని ఆహ్, వాటిని ఏవి తీసుకోకుండా వీలైనంత మనల్ని మనం కంట్రోల్ చేసుకొని, అదే వాటిని ఇంట్లో మనకు ఇప్పుడు మంచి ఆయిల్ ద్వారా వండుకోవడం ద్వారా అసలు తినకుండా ఉండలేము. బయట ఫుడ్ తినకూడదు అంటే మనమే చేసుకొని హెల్తీగా చేసుకొని తినడం ద్వారా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అన్నిటికంటే యోగా ద్వారా కూడా హ్మ్. షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు. నాకు తెలిసిన నా రిలేటివ్స్‌లోనే ఏ విధమైన ఆహ్, ఒక మెడిసిన్ అనేది తీసుకోకుండా కేవలం యోగా ద్వారా, మార్నింగ్ వాక్ ద్వారా, కంట్రోల్ ద్వారా షుగర్‌ని కంట్రోల్ చేసుకునే వాళ్ళు నా రిలేటివ్స్‌లోనే చాలా మందున్నారు. మా నాన్న మా ఇంటికొచ్చినా గూడా నేనేమి ఒక్క టాబ్లెట్ గూడా వేసుకోనివ్వకుండా డైలీ ఆయనకేం కావాలో చూసి పెడుతూ ఉంటాను సార్. మా ఇంటికొస్తే మాత్రం. మా ఇంట్లో ఉంటే వాళ్ళిష్టం అది కంపల్సరీ అని జెప్పి తింటూనే ఉంటారు. మనం చెప్పినా వినరు. డైజెషన్‌కొకటి, షుగర్‌కొకటి మా నాన్న అది తింటూనే ఉంటారు. షుగర్ రావడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి అది మిగతా వాటికన్నా మెడిసిన్ ఉంది కాబట్టి మనం కొద్దిగా నెగ్లెక్ట్ చేయొచ్చేమో గానీ, అది డిసీజ్ అని ఫీల్ అవ్వకుండా ఒక డిజార్డర్ లాగా మనల్ని మనం ఏం చెప్తే అది యోగా అంటేనే ఒక మానసిక, ఆధ్యాత్మిక ఆహ్, మనల్ని మనం మన మాట వినడం అనుకుంటాను యోగా అంటేనే. కాబట్టి యోగా చేయడం ద్వారా షుగర్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏవైనా చెప్పడానికి నా సైన్స్ సబ్జెక్ట్ కాదు. డాక్టర్స్ అయితే చెప్పడానికుంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాను. అదేంటి అని అని అడిగితే గూడా నేను చెప్పలేను. కాబట్టి ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ తగ్గించుకోవాలి. ఫ్యాట్ ఉన్న ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి. ఇలా మన డైలీ ప్రోగ్రామ్‌ని మంచిగా సెట్ చేసుకొని కంట్రోల్ చేసుకోవాలి. థాంక్ యూ సార్. స్టార్ట్ చేయండి. ముగ్గురు కొంతమంది వ్యక్తుల మౌనం వల్ల మనకి మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఎలా జరిగిందో అలాగే మోహము, కోరికలు, డిజైర్స్ వల్ల రామాయణ మహాకావ్యం అలా జరిగిందని నేను అనుకుంటున్నాను. కమింగ్ టు ది పాయింట్, మై నేమ్ ఇస్ విజయలక్ష్మి.
మై టాపిక్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇన్సులిన్ ఆన్ ఫ్యాట్ లాస్ ఆర్ గెయిన్. ఇక్కడ మనం టాపిక్ వచ్చేటప్పటికి ఇన్సులిన్ తర్వాత మెల్లగా ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఫుడ్ మెయిన్. ఇక్కడ ఫుడ్ మనం ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో, కన్జ్యూమ్ చేస్తామో, అక్కడ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది కదా, కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అయ్యి మనకి గ్లూకోజ్ అంటే షుగర్ గా కన్వర్ట్ అవుతుంది. గ్లూకోజ్ నథింగ్ బట్ షుగర్, కార్బోహైడ్రేట్స్ అని. అది బ్లడ్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అవుతుంది కదా. ఆ బ్లడ్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అయిన అది డైజెషన్ అయ్యి బ్లడ్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అవుతుంది. అదే బ్లడ్ షుగర్ అంటాం. ఆ బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ ఒక అస్త్రం అంటే అంత కావాలి కాబట్టి అది దానికి రెడీ చేయడానికి ఒక ఆర్గాన్ ఉంటుంది. దట్ ఈస్ ప్యాంక్రియాస్. ప్యాంక్రియాసిస్ ఎక్కడ ఉంటుంది అంటే బిలో ద అండ్ బిహైండ్ ద స్టమక్. మనకి ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో ఆ ఫుడ్ డైజెషన్ అయ్యి మళ్ళీ అదే గ్లూకోజ్ గా కన్వర్ట్ అయ్యి షుగర్ బ్లడ్ స్ట్రీమ్ లో కలిసినప్పుడు బ్రెయిన్ ఏమో ప్యాంక్రియాస్ కి మెసేజ్ ఇస్తుంది అనమాట. అదే అంటే ఈ హార్మోన్స్ రిలీజ్ చేయమని. ఈ ప్యాంక్రియాసిస్ వచ్చేటప్పటికి మనకి 2 హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. దట్ ఈస్ ఇన్సులిన్ అండ్ గ్లూకోగాన్. గ్లూకోగాన్ గురించి తర్వాత చెప్పొచ్చు. ముందు ఫస్ట్ ఇన్సులిన్ గురించి మాట్లాడుకుందాం. ఇన్సులిన్ ఇస్ ద విచ్ హార్మోన్ ఇట్ కంట్రోల్ ద బ్లడ్ షుగర్ ఇన్ కంట్రోల్ ద గ్లూకోజ్ లెవెల్స్ ఇన్ బ్లడ్ స్ట్రీమ్. ఇక్కడ ఎలా కంట్రోల్ చేస్తుంది అనేటప్పటికి మనం ఫస్ట్ ఒక కప్పు ఫుడ్ ఫుడ్ తీసుకున్నాం అనుకున్నాం. అది డైజెషన్ అవుతుంది. డైజెషన్ అయ్యి బ్లడ్ స్ట్రీమ్ లోకి గ్లూకోజ్ ని బ్లడ్ స్ట్రీమ్ లో పంపిస్తుంది. పంపించడానికి ఆ పంపించిన బ్లడ్ స్ట్రీమ్ లో అది బ్యాలెన్స్ చేయటానికి ఇన్సులిన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ ఏదైతే ఆ ఇన్సులిన్ ఉందో మనకి కణం ఆ సెల్ లోకి ఒక కీ లాంటిది అనమాట ఇన్సులిన్. మనకి షుగర్ అంటే ఆ గ్లూకోజ్ ని ఒక సెల్ లో పంపించడానికి ఇన్సులిన్ అనేది మేజర్ రోల్ అన్నమాట. ఇక్కడ ఒక సెల్ లోకి పంపిస్తుంది. అది మనకి ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి మనం రెగ్యులర్ యాక్టివిటీస్ కి యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాం. సరే, అది అయిపోయింది కదా. మరి నెక్స్ట్ మరి ఒక పూటే ఆహారం తీసుకుంటామంటే కాదు కదా. మళ్ళీ మళ్ళీ తీసుకుంటూనే ఉంటాం. మళ్ళీ మళ్ళీ గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. మళ్ళీ అది బ్యాలెన్స్ చేస్తుంది. ఇలా అది ఎక్కువ తక్కువైనప్పుడు ఏం జరుగుతుంది? ఇట్లా ఫస్ట్ కప్ రైస్ తీసుకున్నప్పుడు సెల్లోకి వెళ్ళింది. సెకండ్ కప్ లో తీసుకున్నప్పుడు మళ్ళీ ఇన్సులిన్ ఏం చేస్తుంది? సెల్ దగ్గర తీసుకెళ్తుంది. సెల్ ఏమంటుంది? నాకు సరిపోయింది, నాకు సెల్లో సఫిషియెంట్ ఎనర్జీ ఉంది, నాకు చాలు అంటుంది. అప్పుడు దాన్ని మనము అదే కదా, మనం రెగ్యులర్ ఎక్కువ సంపాదించుకుంటే ఎట్లా మనకి లోకల్ బ్యాంక్ ఎలా బ్యాంకుల్లో రిజర్వ్ మనం ఎట్లా స్టోర్ చేసుకుంటాము మనీని, అలాగే మనం ఇక్కడ స్టోరేజ్ కి వెళ్తుంది అనమాట. అది ఏంటంటే లివర్ అండ్ మజిల్ లో స్టోరేజ్ చేసుకుంటుంది, స్టోరేజ్ చేస్తుంది ఇన్సులిన్. అక్కడ నెక్స్ట్ మళ్ళీ థర్డ్ కప్ రైస్ తీసుకున్నాము. థర్డ్ కప్ రైస్ తీసుకుంటే మళ్ళీ అది గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది. ఆ కన్వర్ట్ అయిన ఇన్సులిన్ ఏం చేస్తుంది? మళ్ళీ సెల్ దగ్గర తీసుకుని సెల్ వద్దంటుంది. తర్వాత లివర్ దగ్గర తీసుకుని లివర్ నా దగ్గర ఫుల్ అయిపోయిందని చెప్తుంది. అక్కడ ఏం చేస్తుంది మరి అప్పుడు? తర్వాత మన ఇన్సులిన్ వచ్చేసి ఫ్యాట్ గా కన్వర్ట్ చేసి అబ్డామినల్ దగ్గర కానీ థైస్ దగ్గర కానీ స్టోరేజ్ చేసుకుంటుంది. దట్ ఈస్ స్విస్ బ్యాంక్. ఎట్లా మనకి అలా ప్రతిరోజు ఇంటేక్ తింటూనే ఉన్నాము. మనకు సరైనంత ఎన్ని క్యాలరీస్ తీసుకున్నామో అంత బర్న్ చేయటం లేదు. అలా మనకి స్టోరేజ్ అయితే కాస్త పొట్లకాయలాగా ఉండాల్సిన దాన్ని కాస్త గుమ్మడికాయలాగా తయారు చేసుకుంటున్నాము. అలా అది స్టోరేజ్ గా మనకి ఫ్యాట్ గా ఫామ్ అయిపోయి స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు మరి సరే ఆహారం స్టోరేజ్ ఉంది కదా, మనం ఎప్పుడైనా సరే ఆహారం తీసుకోవటం లేదు అనుకున్నప్పుడు మనకంటూ కంపల్సరీ రెగ్యులర్ యాక్టివిటీస్ కి కంపల్సరీ కార్బోహైడ్రేట్ అయితే ఎనర్జీ లెవెల్స్ లో కావాలి. ఇప్పుడు నెక్స్ట్ హార్మోన్ వచ్చేసి గ్లూకోగాన్. ఏదైతే మనకి స్టోర్డ్ గ్లూకోజ్ ఉందో అది కాస్త గ్లూకోగాన్ గ్లూకోజ్ గా కన్వర్ట్ అయ్యి తర్వాత మళ్ళీ మనకి రెగ్యులర్ యాక్టివిటీకి మనకి యూటిలైజ్ చేసుకుంటాం అనమాట.
ఇన్సులిన్ ఇలానే కాకుండా ఈ గ్లూకోజ్ బ్యాలెన్స్ చేయడమే కాకుండా ఇంకేంటి చేస్తుంది అంటే మనం ప్రోటీన్ తీసుకుంటున్నప్పుడు ప్రోటీన్ లో ఉన్న అమైనో ఆసిడ్స్ ని అమైనో ఆసిడ్స్ ఉంటాయి కదా, అవి కాస్త మళ్ళీ మనకి మజిల్ బిల్డ్ అవటానికి అది కూడా మనకి సెల్లోకి పంపడానికి ఇన్సులిన్ ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం పొటాషియం అండ్ అమైనో ఆసిడ్స్ కూడా సెల్లోకి మనకి ఎనర్జీ లెవెల్స్ కింద మనకి కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ ఇన్సులిన్ అండ్ గ్లూకోగాన్ ఏంటి, మన దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు స్టోరేజ్ కింద గ్లూకోగాన్ ఉంటుంది. తర్వాత తక్కువ అన్నప్పుడు మనకి బ్యాలెన్స్ చేయడానికి ఇన్సులిన్ గా మనకి చెప్పొచ్చు. ఇక్కడ ఈ రెండు కూడా మేజర్ హార్మోన్స్, ఇవన్నీ కూడా ఈ రెండు మేజర్ హార్మోన్స్. ఇప్పుడు తక్కువైతే హైపోగ్లైసిమియా అంటాము, గ్లైసిమిక్ అంటాము, అది ఎక్కువైతే హైపర్ గ్లైసిమిక్ గా మనము కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ గ్లూకోగాన్ ఎప్పుడైతే ఒకవేళ మనకి ఆహారం తీసుకున్నప్పుడు మనకి ఏదైనా మానసిక ఒత్తిడి జరిగినప్పుడు ఇప్పుడు మనకి ఓన్లీ గ్లూకోగాన్ ఒక హార్మోన్ ఒకటే స్టిమ్యులేట్ అవ్వదు. అట్ ది సేమ్ టైం అడ్రినల్ గ్లాండ్స్ స్టిమ్యులేట్ అవుతాయి. ఎప్పుడు మనకు బాగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు అది ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్ అండ్ కార్టిజల్ హార్మోన్ కూడా ఈ గ్లూకోగాన్ కి కోసిస్టర్స్ లాగా రెడీ అయిపోయి మనలో ఉన్న షుగర్ వాల్యూస్ అన్నిటిని పెంచుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనకి షుగర్ హై అవ్వాలన్నా తగ్గించాలన్నా ఈ రెండు కూడా మేజర్ రోల్ ఉంటుంది. మనకి ఇన్సులిన్ అనేది మనకి బయట లోపల ఒకవేళ మనకి ప్రొడ్యూస్ కానప్పుడు, మన ప్యాంక్రియాస్ సరిగ్గా సఫిషియెంట్ గా మనకి రిలీజ్ చేయనప్పుడు మనం బయట నుంచి కూడా మనం అది ఇన్సులిన్ అనేది ఉంటాము. అది 1921 లో ఒక బాంటింగ్ అండ్ బెస్ట్ అనే సైంటిస్ట్ లోని ఇన్వెంట్ చేయడం జరిగింది. అది ఒక మనకి అస్త్రం లాగా ఉపయోగపడుతుంది డయాబెటిక్ పేషెంట్స్ కి. ఎందుకు నేను ఫస్ట్ ముగ్గురు అది కొంతమంది వ్యక్తులు మౌనము ఈ ఎందుకు చెప్పాను అంటే, మన శరీరం ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటుంది డే బై డే. మన జీవన శైలి లైఫ్ స్టైల్ సరిగ్గా లేనప్పుడు, ఆహార విధానాలు సరిగ్గా లేనప్పుడు, ఆలోచన విధానం సరిగ్గా లేనప్పుడు ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. జరిగినా సరే మనం చూస్తూ ఒక ప్రేక్షకుల్లాగా దాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన తర్వాత కొన్ని రోజుల తర్వాత మనమే మన శరీరంతో ఒక కురుక్షేత్ర యుద్ధం చేయాల్సి వస్తుంది వచ్చిన డిసీజెస్ తోటి. సో ఎందుకు దీన్ని రామాయణం అట్లా అంటే, అది మానసిక ఒత్తిడి, కోరికలు, మోహం అనేది మనకు అధికమైనప్పుడు మనకు జరిగే మానసిక సంఘర్షణ వల్ల ఎన్నో హార్మోన్స్, స్ట్రెస్ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. అవి మనం ఆహారం తీసుకున్నా సరే అవి మన షుగర్ లెవెల్స్ ని రైజ్ చేయటం, దానికి సంబంధించిన ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి మాకి భగవద్గీతలో కూడా మనకి ఆహారం ఎలా తీసుకోవాలన్నట్టు చెప్పినట్టు ఒక శ్లోకం కూడా ఉంది. దట్ ఈజ్ యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్తావ స్వప్న బోధస్య యోగో భవతి దుఃఖ. ఆహారం ఎలా తీసుకోవాలి, మన ఆహార విధానం ఎలా ఉండాలి, మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, ఎప్పుడు కూడా పరిమితి పాటించాలన్నది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఎంత ఆహారం తీసుకోవాలి అన్నదానికి ఎప్పుడు కూడా మన స్టమక్ ని ఎప్పుడు కూడా ఒక మిక్సర్ జార్ లాగా ఇమాజిన్ చేసుకొని హాఫ్ ఆఫ్ ది సాలిడ్, 1/4 లిక్విడ్, 1/4 ఎంటీగా పెట్టుకొని ఆ చర్నింగ్ అనేది, డైజెషన్ అనేది చక్కగా జరగటానికి అనేది మనకి అక్కడ ఉపయోగపడుతుంది. తర్వాత ఈ మానసిక ఒత్తిడి జరుగుతున్నప్పుడు ఎందుకు అంటే మనకు అది కూడా మనకి మన సాయి చక్రవర్తి సార్ ఒకసారి చెప్పారు కదా, ధ్యాయతో విషయాం పుంసః సంగస్తేషో పుజాయతే. పూర్తిగా శ్లోకం రాదు. సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభి జాయతే క్రోధోద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అలాగా మనకి కోరికలు ఎక్కువైనప్పుడు అది ఆ క్రోధం వల్ల మనిషి ఎలా తనను తాను పతనం అవుతాడో, అలాగే ఈ స్ట్రెస్, ఈ అధికమైన అంటే అధికమైన కోరికల వల్ల కానివ్వండి, ఆహార మార్పుల వల్ల కానివ్వండి, లైఫ్ స్టైల్ అంటే జీవన శైలి మార్పుల వల్ల కానివ్వండి, సరైన పద్ధతిలో లేనప్పుడు మనల్ని కోల్పోతాము, మన ఉనికి అనేది మనం కోల్పోతాము అనేది నేను చెప్పగలను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. నమస్తే. Namaste everyone.
My name is Srihari. I'm from Sadhana team, and today I'm going to talk about ABCs of diabetes. That is HbA1c, blood pressure, cholesterol, and what is the connection between diabetes and blood pressure, diabetes and cholesterol. I want to start with HbA1c. HbA1c is a blood test that provides information about a person's average glucose levels in 2 to 3 months. And it's a crucial marker for a health provider to monitor how the treatment is working and how to change the treatment plans. And the factors that affect the HbA1c levels, that is rising the HbA1c levels, are diet. What you eat definitely matters. And the diet, which is high in sugars and carbohydrates, can certainly raise HbA1c levels. Exercise. Lack of exercise also raises HbA1c levels. And stress. Stress hormones can raise glucose levels, which can increase HbA1c levels. And medications. Certain medications like corticosteroids can also raise HbA1c levels. And what are the methods used to test HbA1c levels? The commonly used test is taking a blood sample to the laboratory for analysis. And the other one is A1C test. With this, a person can test his blood sugar levels at home with the finger stick blood method, which is convenient and quick. And continuous glucose monitors. These devices track glucose levels all around the clock. And these electronic devices are inserted under the skin to monitor the glucose levels. And how do we interpret HbA1c levels? We hear HbA1c, but what are the, how these tests interpret whether a person has diabetes or pre-diabetic or no diabetes. A person with 5.7 HbA1c level or below 5.7 HbA1c levels are considered normal. And person with 5.7 to 6.4 HbA1c levels are considered as pre-diabetics. This person is in a race to get diabetes. And anything above 6.5 indicate that a person has diabetes. And here the need is definitely for a treatment. And understanding, we have understood the numbers, and persons who can lower the HbA1c levels through lifestyle changes and medication are making progress in managing diabetes. And moving forward, if HbA1c levels are high, your healthcare provider may recommend change in the plans of treatment and so on. And we can also set goals for HbA1c levels. So how do we set HbA1c levels to manage diabetes? Individual targets. This depend on the age, gender, and other factors. Achievable goals also are important to set, like setting realistic goals is important in diabetes management. Patients can work with their healthcare provider to develop a plan that fits their lifestyle and preferences. Regular monitoring. Frequent monitoring and follow-up visits can help patients stay on track and make adjustments to their treatment plan as required. And what are the treatment options to control HbA1c levels? Healthy lifestyle. Nothing can substitute this. That is, eat a well-balanced diet and get regular exercise. And here, yoga is one of the best options because it can be done indoor and very conveniently anytime. Medications like metformin and insulin pumps are also available to lower the HbA1c levels in the management of diabetes. Overall, if HbA1c levels are to be controlled, one has to do regular exercise, preferably yoga. And next, so
In the ABCs of diabetes, A is over. Now comes the B, that is blood pressure. Blood pressure is a force of blood pushing against the walls of the arteries. And here the heart is a vital organ in the circulatory system, and the arteries are the small tube-like things, blood vessels, which carry the blood to the various parts of the body, and veins collect impure blood from the various parts of the body to the heart and then to the lungs to get purified. And how do we measure blood pressure? The commonly used instrument is sphygmomanometer, which has a cuff, a pump, and a dial to read the blood pressure. And stethoscope. Stethoscope is to listen to the sound of the arteries when the blood pumps. Oscillometric monitor. This is normally we find in the hospitals, in ICU units and elsewhere, where it shows graph-like thing when the heart beats, and it goes straight if the person is no more. And what is normal blood pressure and abnormal blood pressure? Systolic blood pressure. This is the top number in the blood pressure reading. It represents pressure in the arteries when the heart beats. Diastolic pressure, it is the bottom number, representing the pressure in the arteries when the heart rests between the beats. And the normal blood pressure, as per medical science, is 120 by 80 millimeters per mercury. And high blood pressure is anything above 140 by 90 millimeters per mercury. And I would also like to talk about the causes and risk factors of high blood pressure. Salt is a major contributor. Consuming too much of salt can increase the blood pressure. Stress. Stress can cause temporary spikes in the blood pressure, which can lead to hypertension in future. Alcohol. Drinking too much of alcohol can also cause long-term increase in the blood pressure. And the complications that occur with blood pressure are heart disease. High blood pressure can damage the arteries and increase the risk of heart disease. Stroke, if left untreated, the high blood pressure can cause stroke, damaging blood vessels in the brain. Kidney failure, high blood pressure can lead to kidney damage or failure. Then how do we prevent and manage high blood pressure? Diet, here also eating a healthy diet makes a lot of difference with less salt. Exercise, regularly keeping oneself active and doing exercise also helps in regulating the blood pressure. Medications can be used as prescribed by the medical practitioner or health provider. So finally, blood pressure with a healthy lifestyle can be controlled with a healthy lifestyle, regular checkups. So heart is a lifeline. So one has to take care of the heart to control high blood pressure. And how it is linked to diabetes. This blood pressure is linked to diabetes. Diabetes and blood pressure go hand in hand. And the relationship is quite complex. Blood sugar connection in diabetes. Chronically elevated blood sugar levels can damage blood vessels, leading to hypertension, which in turn can cause further damage to circulatory system and can make it harder for the body to regulate blood sugar levels. Both diabetes and blood pressure can damage blood vessels, making it harder for the body to transport nutrients and oxygen to vital organs. This can cause a range of complications, including nerve damage, vision problems, and heart diseases. High blood pressure can damage the tiny blood vessels in the kidneys, leading to loss of kidney function and even kidney failure in severe cases. So how do you monitor and manage the high blood pressure is with proper diet plan and with eating less salt, with regular exercise. And in yoga, Surya Namaskara is one of the best options. I mean, doing it slowly. And next is cholesterol.
What is cholesterol? Cholesterol is a wax-like substance which is present in the every cells of the body. And there are two types of cholesterol. One is HDL, high density lipoprotein, and the other one is LDL, low density lipoprotein. And there is also another cholesterol which is known as triglycerides. And what is the role of cholesterol? It plays a vital role in our body. Cholesterol helps to build and maintain the cell membrane structure, allowing it to regulate what passes in and out of the cell. Hormone production. It crucially plays a role in producing hormones like estrogen, testosterone, and cortisol. Cholesterol is also essential for vitamin D synthesis, which is crucial for bone health, muscle function, and immune system. And we have already understood that there are three types of cholesterol. One is LDL, which is termed as bad cholesterol, HDL, which is termed as good cholesterol, and also it removes excess cholesterol from the vessels. Triglycerides are another type of fat found in the blood, and high levels have been linked to increased risk of heart disease, these triglycerides. Causes and risk factors of high cholesterol. Diet plays a vital role, and eating diets which are high in saturated fats and trans fats, cholesterol can contribute high LDL cholesterol levels. Physical inactivity. Not doing any physical activity also contributes to high cholesterol due to weight gain, and it increases the risk of high cholesterol. Health implications of high cholesterol, heart disease. The leading cause in the heart diseases is high cholesterol, and it can also cause stroke and also peripheral artery disease. High cholesterol can lead to narrowing arteries in the legs, causing pain and cramping during physical activity. And there are various options available to treat high cholesterol. Nothing can beat lifestyle changes, that is regular exercise, lose weight. If smokers are there, they should quit smoking. Medications as prescribed by the medical practitioner, and there are various alternative therapies, including yoga. And prevention measures for maintaining healthy cholesterol levels. As we have already understood, eating a healthy diet will certainly help. Exercise regularly, avoid smoking, and manage weight. And how it is linked to diabetes. People with diabetes are already at an increased risk for heart disease, and high cholesterol make it even worse. Poor circulation. High cholesterol also can lead to poor circulation, which can cause damage to nerves and high blood vessels across the body. Cholesterol buildup can damage heart and kidneys. High cholesterol can also slow down the healing process of wounds and infections. To conclude, one should maintain a healthy lifestyle, eat, plan, maintain good dietary habits, exercise regularly to control HbA1c levels, that is ABCs of diabetes, HbA1c levels, blood pressure, and cholesterol. Thank you. With this, I conclude. Thank you. Start. Namaskar to everyone. This is Prashantri representing Sadhana team. Diabetes అనేది ఒక కామన్ కండిషన్ అండి. ఇట్స్ అ డిజార్డర్ బట్ ఇట్ ఈస్ నాట్ అ డిసీజ్. ఇట్ ఈస్ మెయిన్లీ డ్యూ టు ద హై షుగర్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్ స్ట్రీమ్ అండి. ఇందాక చెప్పినట్టుగా ఆల్రెడీ చెప్పేశారు ఆల్రెడీ. సో ప్యాంక్రియాస్ డజంట్ మేక్ ఇనఫ్ ఇన్సులిన్ ఆర్ కంప్లీట్ గా ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల ఈ డయాబెటీస్ అనేది అరైజ్ అవుతుందండి. సో
pancreas is an organ and a gland. That organ, it produces and releases the substances in the body. So it is present in the abdomen, the belly part. It is part of a digestive system. సో ఏ ప్రాబ్లంకైనా కూడా డయాబెటీస్ కానీ మరి ఏ డిసీజ్ అయినప్పటికీ కూడా ఏదైనా దానికి ఒక రూట్ కాజ్ అనేది తెలుసుకున్నప్పుడే దాన్ని మనం ప్రివెంట్ చేయడం కానీ క్యూర్ చేయడం కానీ చేయొచ్చు అనేది నా అభిప్రాయం. సో ఫస్ట్ మనం ఏ ప్రాబ్లం అయినా కూడా లైక్ డయాబెటీస్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ దాన్ని రూట్ కాజ్ తెలుసుకుంటే అసలు ఎందుకు వచ్చింది డయాబెటీస్ అని తెలుసుకున్నప్పుడే దాన్ని క్యూర్ చేయడానికి మనం ప్రయత్నించాలి. సో ఈ కాజెస్ అనేవి చాలా డిఫరెంట్ అండి, అంటే డిఫరెంట్ రీజన్స్ ఫర్ డిఫరెంట్ పర్సన్ టు పర్సన్ వేరీస్ అనమాట. సో ఫస్ట్ పాయింట్ చూసుకుంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అని చెప్పుకోవచ్చు. ఇదివరకు ఉన్న ఓల్డెన్ డేస్ లో ఉన్న లైఫ్ స్టైల్ కి ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ లైఫ్ స్టైల్ కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. అప్పుడున్న ఆ ఫిజికల్ హార్డ్ వర్క్ కానీ వాళ్ళు తీసుకున్న ఆ ఫుడ్ కానీ డైట్ కానీ అంత మనం తీసుకోవట్లేదు. కాబట్టి ఇంకోటి ఏంటంటే మన మెయిన్ హ్యాబిట్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఫిజికల్ హార్డ్ వర్క్ అనేది ఏది చేయట్లేదు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. తర్వాత స్ట్రెస్ అండి. స్ట్రెస్ 2 టైప్స్ అండి, ఫిజికల్ స్ట్రెస్ అవ్వచ్చు అండ్ మెంటల్ స్ట్రెస్ అవ్వచ్చు. సో ఫిజికల్ స్ట్రెస్ ని మనం కొంతవరకు అంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, బట్ మెంటల్ స్ట్రెస్ ని ఐడెంటిఫై చేయడం చాలా డిఫికల్ట్ పార్ట్. తర్వాత స్ట్రెస్ ని మనం గమనించినట్లయితే ఒక్కొక్క పర్సన్ కి ఫిజికల్ స్ట్రెస్ వల్ల డయాబెటీస్ రావచ్చు, కొందరికి మెంటల్ స్ట్రెస్ వల్ల రావచ్చు. సో ఫస్ట్ మనం ఏ క్లయింట్ అయినా కూడా మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళకి దేని వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అనేది మనం కొంచెం రీసెర్చ్ చేసి స్టార్ట్ చేస్తే బెటర్ అండి. ద థర్డ్ పాయింట్ ఇస్ ఓవర్ వెయిట్ కానీ ఆర్ ఒబెసిటీ కానీ. ఇందాక చెప్పినట్టుగా మన లైఫ్ స్టైల్ వల్లనే మనం బాగా తినేయడం, బట్ అంటే డిపాజిట్స్ అవుతూ ఉన్నాయి బాడీలో, బట్ విత్డ్రావల్స్ అవ్వట్లేదు. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉన్నాయండి. బీయింగ్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ ఈజ్ అ మెయిన్ రూట్ కాజ్ ఫర్ ద డయాబెటీస్. తర్వాత ఇంప్రాపర్ డయట్ అండి. ఇంప్రాపర్ డయట్ అంటే కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవటం వల్ల కానీ మన బాడీలో ఎక్కువ డిపాజిట్ అవ్వడం కానీ విత్డ్రాల్స్ అవ్వట్లేదు, అంటే ఫిజికల్ వర్కౌట్ ఏమి చేయట్లేదు, ఒకటే చోట కూర్చొని ఉన్నాం. ఆకలి వేసినప్పుడే తినాలి కదా, ఇందాక మేడం చెప్పిన ఆ స్టోరీ కూడా చాలా బాగా చెప్పారు. ఇట్ రిలేట్స్ టు దిస్ పాయింట్ యాక్చువల్లీ. సో ఏంటంటే తీసుకోవడం అవుతుంది కానీ బాడీ విత్డ్రావల్ అవ్వట్లేదు. సో తీసుకున్న డయట్ కూడా ప్రాపర్ గా తీసుకోవాలి. మన బాడీకి కావాల్సినప్పుడు తీసుకోవాలి, కావాల్సినంత తీసుకుంటే చాలా బెటర్ అండి. ఆకలి వేసినప్పుడే తినడం చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆకలి లేకుండా కూడా టైం అయిపోయింది కదా అని, లంచ్ టైం కదా, డిన్నర్ టైం కదా అని చెప్పేసి తినేస్తూ ఉంటాము. బట్ ఇది కొంచెం కరెక్ట్ గా చూసుకొని డైట్ ఏం తీసుకోవాలో అది కరెక్ట్ గా తీసుకున్నట్లయితే కొంతవరకు మనం డయాబెటీస్ ని మేనేజ్ చేయొచ్చు. తర్వాత నో యోగా ఆర్ నో ఫిజికల్ వర్కౌట్. సో ఈ ఫిజికల్ వర్కౌట్స్ ఏమి చేయకుండా, యోగా ప్రాక్టీసెస్ ఏమి చేయకుండా ఉండటం వల్ల కూడా ఇలాంటి డిసీజెస్ అనేవి వస్తూ ఉన్నాయండి. ఇదే కాదు, చాలా డిసీజెస్ కి కూడా మనకి ఫిజికల్ వర్కౌట్ లేకపోవడమే ఒక అందుకు కారణం అని చెప్పొచ్చు. ఇన్అడిక్వేట్ స్లీప్ అండి. ఇన్అడిక్వేట్ స్లీప్ అంటే మినిమం 8 hours స్లీప్ అని చెప్తూ ఉంటారు, బట్ కరెక్ట్ స్లీప్ 6 hours తీసుకున్నప్పటికీ కూడా డీప్ స్లీప్ తీసుకుంటే మనకి ఎలాంటి మైండ్ పైన కానీ మన ఫిజికల్ గా కానీ మనకి ఏం హార్మ్ జరగకుండా ఉంటుంది. సో స్లీప్ చాలా వరకు డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. అండ్ ఇంకా ఇప్పుడు ఏంటంటే ఈ జనరేషన్స్ కి, ఈ లైఫ్ స్టైల్స్ కి ఎలా అలవాటు పడిపోయామంటే లేట్ నైట్ పడుకోవటం కానీ, మొబైల్స్ చూసి పడుకోవటం కానీ, లేకపోతే నైట్ షిఫ్ట్స్ చేసి రావటం వల్ల కానీ, సో ఇలాంటి చేంజెస్ వల్ల మనకి చాలా వరకు ఇన్అడిక్వేట్ స్లీప్ జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇంబ్యాలెన్స్డ్ డైట్ ఆర్ ఇంప్రాపర్ డైట్, ఇందాక ఆల్రెడీ చెప్పాను, సారీ పాయింట్ రిపీట్ అయింది. సో ఈ కాజెస్ అన్ని తెలుసుకున్నప్పుడు మనము వీటిని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మనం అనలైజ్ చేయాలి, మన బాడీకి తగ్గట్టుగా, అంటే మనం తీసుకుంటున్న ఫుడ్ మన ఎక్సర్సైజ్ కి కానీ మనం దానికి తగ్గట్టుగా బ్యాలెన్స్ చేస్తున్నామా, ఓవర్ వెయిట్ అవుతున్నామా, ఇది కొంచెం చూసుకున్నట్లయితే మనం క్లయింట్స్ కి కూడా చూడాల్సింది ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, డే మొత్తం వాళ్ళ రొటీన్ ఎలా ఉందో ఒకసారి మనం తెలుసుకున్నట్లయితే వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది ఇవి చూసుకొని వాటిని మనం కొంచెం ఓవర్కమ్ చేయొచ్చు. సో ఇప్పుడు చాలా వరకు ఎంఎన్సీస్ లో వర్క్ చేస్తున్నారు, కార్పొరేట్ సెక్టార్స్ లో వర్క్ చేస్తున్నారు. సో వీళ్ళందరికీ కూడా నైట్ షిఫ్ట్స్ వల్ల, లేకపోతే అంటే ఆ టైం కన్సిస్టెన్సీ ఉండటం వల్ల
చాలా వరకు స్విగ్గీ జొమాటోస్ కానీ లేకపోతే ఇలా రెడీమేడ్ ఫుడ్స్ కి కానీ ప్రిజర్వ్డ్ ఫుడ్స్ కానీ వీటిపైన బాగా డిపెండ్ అవుతూ ఉన్నారు. సో వీటన్నింటిని కొంచెం ఓవర్కమ్ చేయగలిగితే, అట్లీస్ట్ కొంచెం చేంజెస్ చేసినట్లయితే దే విల్ రియలైజ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని చెప్పేసి. తర్వాత సిమ్టమ్స్ చూసుకోవాలండి. డయాబెటీస్ వచ్చినప్పుడు ఫస్ట్ మనకి కనిపించే సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి. కొన్ని క్లయింట్స్ కి మనకి సిమ్టమ్స్ అసలు కనిపించవు కూడా. సో ఫస్ట్ కనిపించే సిమ్టమ్స్ ఏంటంటే ఇంక్రీజ్డ్ థర్స్ట్, అతిగా దాహం వేయటం కానీ డ్రై లిప్స్ అవ్వటం కానీ మనకి జరుగుతూ ఉంటుంది. సో ఈ ఇంక్రీజ్ అంటే వాటర్ అంటే డిపెండ్స్ ఆన్ ద సీజన్స్ అండి. మళ్ళీ కాకపోతే మనం ఇది చూసుకోవాల్సింది ఏంటంటే అతిగా దాహం తాగిన వెంటనే మళ్ళీ కొంచెం సేపటికి మళ్ళీ అంటే డ్రై మౌత్ అవ్వటం కానీ లేకపోతే ఎక్కువగా దాహం వేయటం కానీ జరుగుతూ ఉంటుంది. ఏదైనా వూండ్ జరిగినప్పుడు, ఏదైనా కట్స్ జరిగినప్పుడు కానీ, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ ఇలాంటివి తొందరగా హీల్ అవ్వవండి వాళ్ళకి. ఇట్ టేక్స్ లిటిల్ టైం. మోస్ట్ ఆఫ్ ద టైం మనం గమనించాలి వాళ్ళకి ఏంటంటే ఏదైనా చిన్న వూండ్ జరిగినప్పటికి కూడా, ఏదైనా సోర్స్ ఉన్నప్పటికి కూడా అది స్లో హీలింగ్ అవుతుంది అని ఉంటే ఇది కూడా ఒక డయాబెటీస్ కి ఒక సిమ్టమ్ అండి. ఫేటిగ్ ఆర్ లేజీనెస్ చాలా ఉంటుంది. ఎప్పుడు పడుకోవాలనిపించడం కానీ, ఎప్పుడు అలా కూర్చొని ఉండాలి, ఏ వర్క్ చేయబుద్ధి కాదు, ఇలాంటిది కూడా ఒక సిమ్టమ్ అండి. అండ్ బ్లర్డ్ విజన్, క్లియర్ గా కనిపించకపోవడం కానీ ఆర్ డబుల్ ఇమేజ్ కనిపించడం కానీ జరుగుతూ ఉంటుందండి డయాబెటిక్ సిమ్టమ్ ఇది. సో ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి ఈ సిమ్టమ్ మనం చూస్తూ ఉంటాం. అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అండి, సడన్ గా వెయిట్ తగ్గిపోవటం, ఆల్ ఆఫ్ ఎ సడన్ వెయిట్ తగ్గిపోవడం అంటే మంచి వెయిట్ ఉన్న వాళ్ళే, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కానీ సడన్ గా అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ వెయిట్ లాస్ అయి ఉన్నారు అంటే అది డయాబెటీస్ కి సిమ్టమ్ అని చెప్పుకోవచ్చు. సో డయాబెటీస్ కి రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయండి. రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ కాంప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయో మనం ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే అసలు డయాబెటీస్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే బీయింగ్ ఓవర్ వెయిట్ అండి. ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ, ఈ రెండు కూడా చాలా వరకు ఫస్ట్ రూట్ కాజ్ అని చెప్పొచ్చు అండి మనకి డయాబెటీస్ రావడానికి. తర్వాత హై బ్లడ్ ప్రెషర్, ఇవన్నీ ఇంటర్లింక్డ్ అండి. ఒక్కటి వచ్చిందంటే సైమల్టేనియస్ అక్క చెల్లెలు లాగా ఇవన్నీ కంటిన్యూస్ గా సిబ్లింగ్స్ లాగా ఒకటి యాడ్ అవుతూనే ఉంటాయి అన్నమాట. సో హై బ్లడ్ ప్రెషర్ అండ్ హై లెవెల్ ఆఫ్ కొలెస్ట్రాల్ అండ్ జెనెటిక్ ఫ్యామిలీ హిస్టరీలో కనుక ఎవరికైనా ఉండండి, పేరెంట్స్ అంటే ఈదర్ ఫాదర్ ఆర్ ఈదర్ మదర్ ఎవరికైనా ఉండుంటే తప్పకుండా వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ కి వచ్చే రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత కాంప్లికేషన్స్, కాంప్లికేషన్స్ అంటే దీని ఎఫెక్ట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఐ పైన బాగా ఎఫెక్ట్ పడుతుంది. ఇందాక చెప్పినట్టుగా బ్లడ్ విజన్ అనేది ఒక కారణం అని చెప్పాను కాబట్టి ఈ కాంప్లికేషన్స్ ఐస్ పైన పడతాయి. తర్వాత హార్ట్ పైన పడుతుంది, కిడ్నీస్ అండ్ దెన్ బ్లడ్ వెజల్స్ అండ్ ఆన్ యువర్ ఫీట్. సో ఈ కాంప్లికేషన్స్ ని మనము డయాబెటిక్ వాళ్ళ పైన చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, కన్క్లూషన్ ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, మనం మన దినచర్యని మార్చుకుంటూ ఉండాలి. మార్చుకున్నప్పుడు డెఫినెట్ గా మనలో చేంజ్ కనిపిస్తూ ఉంటుంది. ఎక్స్పోజర్ టు సన్లైట్ ఆర్ వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా వరకు జరుగుతూ ఉంది. బికాస్ ఇందాక చెప్పిన ఆ రీజన్స్ వల్ల కూడా మనం కొంచెం ఆ పాయింట్ ని కన్సిడర్ చేసుకోవచ్చు. లైక్ ఇదివరకు చిన్నప్పుడు మనకి చెప్పేది ఒక మంచి సేయింగ్ ఉండేదండి, అర్లీ టు బెడ్ అర్లీ టు రైజ్ మేక్స్ ఎ మ్యాన్ హెల్తీ వెల్తీ అండ్ వైజ్ అని. బట్ ఈ రోజుల్లో మనకి ఈ కొటేషన్ కానీ ఈ బ్యూటిఫుల్ లైన్ ఎక్కడ వినిపించట్లేదు, పిల్లలు కూడా ఎవరు చెప్పట్లేదు. బికాస్ మనం ఫాలో అవుతేనే కదా మన నెక్స్ట్ జనరేషన్స్ కి మనం చెప్పడానికి. మనం చిన్నప్పుడు మన పేరెంట్స్ చెప్పారు బికాస్ దే డిడ్ ఇట్. సో అన్లెస్ యూ డూ ఇట్ యూ కెన్ నాట్ ఆస్క్ అదర్స్ టు డూ. సో సేమ్ వే మనం చేసినట్లయితే మన నెక్స్ట్ జనరేషన్స్ ని అడగొచ్చు. కాబట్టి సో అర్లీ టు బెడ్ అర్లీ టు రైజ్ అనేది మనం కొంచెం ఇంప్లిమెంటేషన్ చేసుకుంటా ఉంటే వైటమిన్ డి మనకి బాగా అంది, కొంచెం హెల్దీగా ఉంటాము. డయాబెటీస్ రాకుండా ఉండటానికి కూడా మనం కొంతవరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. డయాబెటీసే కాదండి, చాలా వరకు కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల చాలా డిఫరెంట్ డిసీజెస్ కానీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కానీ మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. దెన్ డూ యోగాసనాస్ కానీ యోగా ప్రాణాయామాలు కానీ లేకపోతే క్రియాల వల్ల కానీ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది మనకి డయాబెటీస్ ని ప్రివెంట్ చేసుకోవడానికి. ఆసనాస్ అని చెప్పుకోవాలంటే మెయిన్ గా ప్యాంక్రియాస్ పైన ఎఫెక్ట్ పడే ఆసనాస్ లైక్ పశ్చిమోత్తానాసనం కానీ
లేకపోతే అర్ధమత్స్యేంద్రాసనం కానీ, ఇలాంటి ఆసనాస్, కొంచెం ఉత్కటాసన్ కానీ, ఈ ఆసనాస్ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. ఆసనాస్ చేయలేని వాళ్ళు ప్రాణాయామం చేసుకుంటూ, ముద్రాస్ చేసుకుంటూ సాధన చేసినట్లయితే చాలా మంచిది, అంటే చాలా మంచి ఉపయోగం ఉంటుంది. తర్వాత బ్యాలెన్స్డ్ డైట్, సాత్విక ఆహారం. అంటే జనరల్ గా మనం అందరికీ సాత్విక ఆహారం చెప్పినప్పుడు ఒకవేళ నాన్ యోగిక్ అయితే వాళ్ళకి అర్థం కాదండి. సో బ్యాలెన్స్డ్ డైట్ ఏది తీసుకున్నా తక్కువ మోతాదులో, అంటే మోడరేట్ గా తీసుకోవడం మంచిది అని చెప్తే, అట్లీస్ట్ స్టార్ట్స్ విత్ దట్. కొంచెం మోడరేట్ గా స్టార్ట్ చేస్తూ చేస్తూ దిల్ కమ్ టు నో వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్ అని చెప్పేసి. సో ఇందులో ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే కొంచెం కార్బోహైడ్రేట్స్ ని తగ్గించుకొని తినటం, ఫైబర్ కంటెంట్ ని ఎక్కువ పెంచుకొని తినటం, మెల్లిమెల్లిగా అరిగేటటువంటి డైట్ ని యాడ్ చేసుకోమని చెప్పటం రికమెండేషన్ మనం ఇవ్వచ్చండి. తర్వాత ఇనఫ్ వాటర్ కన్జంప్షన్. వాళ్ళు వాటర్ తీసుకోవటం చాలా మంచిదండి. వాటర్ కూడా అంతేనండి. తినేటప్పుడు వాటర్ తీసుకోవద్దన్న విషయం చాలా వరకు చెప్పాలండి. మనం అందరికీ తెలియక వాటర్, అన్నం తినేటప్పుడు వాటర్ తీసుకుంటూ ఉంటారు. డయాబెటిక్ వాళ్ళకి కూడా మనం ఇది సజెషన్ ఇస్తూ ఉంటే, వీళ్ళకే కాదండి జనరల్ గా అందరికీ చెప్తూ ఉన్నప్పుడు, ఫుడ్ తీసుకునేటప్పుడు వాటర్ తీసుకోవద్దని చెప్పాలండి. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆర్ 20 minutes ముందు కొంచెం వాటర్ కన్జంప్షన్ చేసి, తర్వాత ఫుడ్ తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour తర్వాత వాటర్ తీసుకుంటే మంచిదని చెప్పాలండి. సో ఈ విధంగా కనుక మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ని కొంచెం కొంచెంగా చేసుకుంటూ ఉన్నట్లయితే డెఫినెట్ గా చాలా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. ఇవి కాదండి, అభ్యాస్ లో జాయిన్ అయినప్పటి నుంచి, రీసెర్చ్ అని విన్నప్పటి నుంచి నేను కొంచెం నా క్లయింట్ పైన కానీ, ఇంకా ఒక 2 కేసెస్ పైన కొంచెం రీసెర్చ్ చేస్తూ ఉంటే, నాకు 2 సిమ్టమ్స్ వాళ్ళలో, అంటే సిమ్టమ్స్ అని చెప్పొచ్చు లేదా సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పొచ్చు. సో అక్కడే నా రీసెర్చ్ స్టార్ట్ అయిందండి. ఒకరికి నేను చూసింది ఫ్రోజన్ షోల్డర్ అండి, ఇంకొకరికి నేను చూసింది ట్రిగర్ ఫింగర్ అండి. ట్రిగర్ ఫింగర్ అంటే అన్ని ఫింగర్స్ ఇలా ఉన్నాయి కదండి, అన్ని ఫింగర్స్ దే కెన్ క్లోజ్, బట్ ఎక్కడో ఒక ఫింగర్ ట్రిగర్ అవుతుంది, అంటే ఈ సర్టన్ బెండింగ్ దగ్గర ఆగిపోతూ ఉందండి. సో ఇది కూడా ఒక నా రీసెర్చ్ లో ఒక భాగమేనండి. సో దీనికి ఎలా రెక్టిఫై చేయాలి ఏంటి అని నేను ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నాను. ఐ హోప్ అభ్యాస్ టీమ్ విల్ హెల్ప్ మీ అలాట్ ఇన్ దిస్. సో విత్ దిస్ ఐ కన్క్లూడ్ మై టాపిక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.